ఇప్పుడు యాక్చువల్గా AAA అమోఘ్ ఆర్ట్స్ అకాడమీ ఈ మ్యూజికల్ ఈవెంట్లో ఫస్ట్ నుంచి అంటే ఇప్పటి వరకు 35 ప్రోగ్రామ్స్ అయినాయి. ఈ 35 ప్రోగ్రామ్స్లో ఇది 36th ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో అంటే 35 ప్రోగ్రామ్స్లో అవుట్ ఆఫ్ 35లో జస్ట్ 2-3 ప్రోగ్రామ్స్ మిస్ అయ్యి మిగతావన్నీ అటెండ్ అయ్యారు. ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ నాగేశ్వరరావు గారు. ప్రతి ఒక్క ప్రోగ్రాము అసలు మిస్ అవ్వకుండా, అది కూడా మిస్ అయ్యేవాళ్ళు కాదు. ఆ టైంలో ఆయన సిక్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి వచ్చింది కనుక ఆ 2-3 ప్రోగ్రామ్స్లో అటెండ్ కాలేకపోయారు. 100% అటెండ్ అయినట్టే. ఆయన 35లో 32-33 అటెండ్ అయ్యారు కంటిన్యూస్గా. అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అందరూ బిగ్ ప్లీజ్ సార్. ఆయన యాక్చువల్గా అడ్వకేట్ నాగేశ్వరరావు గారు. అలానే ఆయన MA LLB చేశారు, బీటెక్ చేశారు, PhD చేసి డాక్టరేట్ తీసుకున్న ఆయన. చెప్తా. ఆయన ఇప్పుడే అడ్వకేట్గా వర్క్ చేస్తున్నారండి. అలాగే ఆయన మన ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డ్స్ కూడా తీసుకుని ఉన్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ అండ్ ఏ గుడ్ సింగర్. మీన్స్ ఆయన లెవెల్లో, ఎవరి లెవెల్లో వాళ్ళు, వీఆర్ ఆల్ గుడ్ సింగర్స్. ఓకే, ఎవరి లెవెల్లో వాళ్ళు బెస్ట్గా ఇవ్వడానికి ప్రజెంట్ చేస్తాము కనుక సో వీ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు ఫస్ట్ మన నాగేశ్వరరావు గారిని ప్లీజ్ ఆక్యుపై ద డయాస్. ప్లీజ్ కమ్ సార్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్. Give him a big applause, please. ఈయన యాక్చువల్గా నాకు స్పెక్టేటర్గా తెలుసు. ఫస్ట్ నేను పాడుతూ ఉన్న టైంలో ఆయన ఆడియన్స్లో నాకు కనిపించి నా నెంబర్ తీసుకుని అట్లా తర్వాత రావడం, తర్వాత వేరే వేరే ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం అలా జరిగి మొత్తానికి నా దాంట్లో కంటిన్యూస్గా రియల్లీ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ సచ్ ఎ నైస్ పర్సన్ బికాజ్ హీ కంటిన్యూడ్ మెనీ ప్రోగ్రామ్స్, స్టిల్ కంటిన్యూయింగ్. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నెక్స్ట్ అలాగే నేను ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసిన అంటే నాకు పరిచయం అయిన దగ్గర నుంచి దేవినేని వెంకటేశ్వర్లు గారు, ఆయన ఫార్మసీ కంపెనీలో యూనిట్ హెడ్గా వర్క్ చేశారు. ఫార్మాస్యూటికల్స్ మల్టీనేషనల్ కంపెనీలో. హీఈస్ ఎ గుడ్ సింగర్ అండ్ డాన్సర్ టూ. He has 31 years experience and got retired from the pharmaceuticals. And ఆయన కూడా నాకు వేరే సార్ ద్వారా పరిచయం అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కూడా చాలా మోస్ట్లీ నియర్లీ more than 20 I think. More than 20 programs. I didn't count. ఎన్నైనా మీకు ఏమన్నా లెక్క ఉందా? అబౌట్ 20. అంటే ఆయన పరిచయం అవ్వడం నాకు ఆఫ్టర్ 6 months. నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన 6 months తర్వాత పరిచయం అయ్యారు. అప్పటి నుంచి జస్ట్ 2 or 3 ప్రోగ్రామ్స్ హీ మిస్డ్, దట్స్ ఆల్. మిగతావన్నీ కంటిన్యూస్గా అటెండ్ అయ్యారు. మోర్ దెన్ 20. సో గివ్ హిమ్ ఏ బిగ్ లాస్ ఫర్ హిమ్ టూ. రియల్లీ ఐఎమ్ సో లక్కీ నో to have such a nice person, and nice person is you all nice singers. And then next actually I want to felicitate them from my side as a small token. I'll felicitate later. And then Ravi Babu garu sir, please occupy the dais. ఈయన ఎక్స్ ప్రోగ్రామ్ సెక్రటరీగా ఆల్ ఇండియా రేడియోలో చేసి రిటైర్డ్ అయ్యారు. హీ వర్క్డ్ ఫర్ 36 years and in several programs he received many mementos and small awards also in his actually all India radio programs. He is a good singer, melody singer. ఈయన కూడా నాకు పరిచయం అయిన దగ్గర నుంచి జస్ట్ 2 or 3 అలా మిస్ అయ్యి మిగతావన్నీ కంటిన్యూస్. అలా కంటిన్యూస్గా అటెండ్ అవ్వడం అంటే ఇది ఒక రకంగా మనం పే చేసుకుని అటెండ్ అవుతూ ఉంటాం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్.
ది డబ్బులతో మనీతో కూడిన వ్యవహారం కాబట్టి, బట్ ఈవెన్ దో అలా అయినా సరే కంటిన్యూస్గా రావాలి వస్తామని అలా వచ్చి నాకు కోఆపరేట్ చేసి నాకు సపోర్ట్ చేసి రియల్లీ అలా ఉంటున్నందుకు ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హిమ్ ఆల్సో. సో గివ్ హిమ్ a big applause. I want to felicitate these 3 persons, first best 3, because అన్ని ప్రోగ్రామ్స్ నాకు సపోర్ట్ చేసి నాకు నిజంగా రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్ లాగా అలాగా వచ్చేసి అలా నిలబడినందుకు ఐఎమ్ సో హ్యాపీ టు అనౌన్స్ దిస్ వన్. అండ్ దెన్ నెక్స్ట్ ఖాన్ గారు. ఖాన్ గారు యాక్చువల్లీ ప్రొడక్షన్ మేనేజర్ ఇన్ విచ్ ఇస్ ఆల్ ఇండియా రేడియోనా, స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ మేనేజర్గా చేసి రిటైర్డ్ అయ్యారు ఈయన కూడా అవార్డ్స్ తీసుకున్నారు యాజ్ రేడియో ఆర్టిస్ట్గా. ఈయన కూడా నాకు పరిచయం అయిందని ఆయన్ని పరిచయం చేసిన ఎవరు నాకు గోవింద్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. గోవింద్ గారు కూడా నాకు ఫస్ట్ ప్రోగ్రాంలో సపోర్ట్ చేసి నా కోసం అట్లాగా లాస్ట్ వరకు ఉండిపోయి ఆయన మ్యాక్సిమం టైం నాకు కోసం అవైల్ చేసి అలాగ నాకు సపోర్ట్ చేశారు. ఆయన ద్వారా ఆయన పరిచయం అయ్యారు. పరిచయం ఏంటంటే ఖాన్ గారు మటుకు ఆయన కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళినప్పుడే ఆయన మిస్ అయ్యారు. మోర్ దెన్ 15 మైట్ బీ he has attended my programs, I think. So I'm so happy to have such a nice persons. And then రాజు గారు రండి. ఆయన కూడా అంతే, మేడం మీ ప్రోగ్రామ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాం, మంత్లీ అట్లీస్ట్ ఒకటైనా నేను అటెండ్ అవుతూ ఉంటాను అని చెప్పి ఆయన కూడా అలాగా నాకు మంచి సపోర్ట్ చేస్తున్నారండి. హీ వాజ్ ఎ బిజినెస్ మ్యాన్ and he acted in small screen and big screen movies also. Small screen వచ్చి ఏది సార్ మైక్ ఈయనకి ఇండస్ట్రీ ఉంది, మైక్ అక్కడ తీసుకోండి. ఈయన స్మాల్ స్క్రీన్లో బిగ్ స్క్రీన్లో ఓజీ మూవీస్, యాత్ర 2 మూవీస్ బిగ్ స్క్రీన్స్, అండ్ స్మాల్ స్క్రీన్స్ వచ్చి మౌన పోరాటం అండ్ ఇది రావోయి చందమామ. ఈ మూవీస్లో ఈ సీరియల్స్లో ఆయన నటించున్నారు. స్టిల్ ఈజ్ ఒక 25-30 వరకు సీరియల్లో ఉన్నాను. ఎమ్మెల్యేగా ఇచ్చారు, డాక్టర్ గాను, ఇంకా పంతులు గారు గాను, ఊళ్ళో పెద్ద మనిషిగా గాను కూడా చాలా సీరియల్లో చేశాను. తర్వాత రాబోయే ఓజీలో కూడా ఉన్నాను నేను. పోర్ట్లో సూపర్వైజర్గా ఇచ్చారు నాకు. 200 నెంబర్స్ ఉంటే కూడా నాకు దాంట్లో సెలెక్ట్ చేసి పోర్ట్లో సూపర్వైజర్గా ఇచ్చారు. చాలా సంతోషం. రాబోయే సినిమాలో ఉన్నాను. అలాగా ఈయన కూడా ఏంటంటే అండి, బిజినెస్ మ్యాన్ అయినా సింగింగ్ ఈజ్ హిస్ ప్యాషన్ అండ్ యాక్టింగ్ ఆల్సో. సో అందుకే అక్కడ యాక్ట్ చేస్తూ స్మాల్ అండ్ బిగ్ స్క్రీన్స్ మీద ఇక్కడ సింగింగ్లో కూడా నాకు మ్యాక్సిమం అంటే ఈయన కూడా ఎవ్రీ మంత్ ఐ విల్ అటెండ్ మేడం, ఐ విల్ నాట్ మిస్ యువర్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అట్లాగా రావడం అయింది. ఈయన కూడా మ్యాక్సిమం చాలా మోర్ దెన్ 10 అనుకుంటా, 10 to 15 బిట్వీన్ ఐ థింక్ సో. సో మ్యాక్సిమం వస్తూనే ఉన్నారు. నెక్స్ట్ సుధాకర్ గారు రండి. సుధాకర్ సార్, ఈయన మేధా సెర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది రైల్వే ప్రోడక్ట్స్ సంబంధించింది, ఘట్కేసర్లో. ఆయన ఏజిఎంగా హీఈస్ వర్కింగ్ యాజ్ ఏజిఎం ఇన్ దట్ ప్రైవేట్ కంపెనీ. ఆయన కూడా అంతే, వేరే వారు నాకు పరిచయం అయ్యారు. అలానే వారు కూడా వస్తాను అని చెప్పేసి ఎవ్రీ టైం మ్యాక్సిమం హీఈస్ సపోర్టింగ్. అండ్ నెక్స్ట్ సిరి మేడం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. సిరి మేడం కూడా నాకు పరిచయం, నాకు డైరెక్ట్గా పరిచయం అవ్వలేదు, బట్ ఇంకో మేడం ద్వారా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మేడం ఐ విల్ ఆల్సో అటెండ్ యాజ్ మై బెస్ట్ అని చెప్పేసి అలాగా అటెండ్ అవుతున్నారు. షీ ఈజ్ రియల్ ఎస్టేట్స్ ఐ థింక్. నాకు వెంకటలక్ష్మి గారు పరిచయం చేశారండి. తనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చినందుకు నేను అంతా పాడగలుగుతాను.